హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవుడు మేలు చేయక మానడు. ఎవరికి మేలు చేస్తాడు? యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేస్తాడు. ఈరోజు దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు. నీ దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నావని అనుకోవచ్చు, పక్కన వాళ్ళకంటే మనం యథార్థంగా ఉన్నామని అనుకోవచ్చు, పక్క ఫ్యామిలీ కంటే నేను ఎక్కువగా ఉన్నాను అనుకోవచ్చు మీరు. కానీ మన ఫ్యామిలీ గురించి, మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుని దృష్టికి మన ఫ్యామిలీ యథార్థంగా ఉందా లేదా అని ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఎదుటి వాళ్ళని కంటే మనం ఎక్కువ, వాళ్ళకంటే మేము ఎక్కువ, వాళ్ళ భక్తి కంటే మా భక్తి ఎక్కువ, వాళ్ళకంటే మేము పరిశుద్ధులమి, వాళ్ళకంటే మేము నీతిమంతులమి అని ఎప్పుడైతే మనం ఒకరినొకరిని పోల్చుకుంటామో అప్పుడు దేవుని దృష్టిలో మనం అవినీతి పరులు అవుతాం. మనం యథార్థంగా ఉన్నామో లేమో మనుషుల ఎదుట మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకం ఎదుట మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా మనం నిరూపించుకుంటే అదే మనకు గొప్ప భాగ్యం. దేవుడు ఈరోజు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.